గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ మధు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. జస్ట్ ఆర్డర్ మీ సార్. మరేం లేదు, ఈ రోజు మా అమ్మాయి లత లండన్ నుంచి వస్తుంది. ఎయిర్పోర్ట్ కి వెళ్దాం అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. పోనీ డ్రైవర్ ని పంపిద్దాం అంటే అమ్మాయి కోపం వస్తుంది. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ నువ్వు వెళ్ళి అమ్మాయిని రిసీవ్ చేసుకుంటే. షూర్ సార్. కానీ మీ అమ్మాయిని గుర్తుపట్టడం. ఇదిగో అమ్మాయి ఫోటో, ఇవి కారు తాళం చెవులు. ఓకే? ఎస్ సార్. డాడీ రాకుండా డ్రైవర్ ని పంపించారేంటి? చేసేది డ్రైవర్ ఉద్యోగమైనా ఏం స్టైలో మానవుడికి. లత అంటే మీరేనా? ఎస్. డాడీ అరే, ఆయన ఆఫీస్ లో బిజీగా ఉన్నారు, అందుకని నన్ను పంపించారు. ఓ ఐ సీ. పదండి. ఏయ్, ఏంటి స్టైల్ గా వెళ్తున్నావు? లగేజ్ పట్రా. ఏయ్, ఇంతకు ముందు ఎడ్ల బండి తోలేవాడివా? ఏంటి ఇంత స్లో? ఏయ్, ఏంటి స్పీడు? ఇంతకు ముందు విమానం తోలేవాడిలే. Stop it! Stop it, I say! Stop! వెళ్ళి ఐస్ క్రీమ్ పట్రా. అటువంటి పనులు నేను చేయను. చెయ్యకపోతే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తాను. టేక్ కేర్. నేనెవరో తెలియకుండా. నోరు మూసుకుని వెళ్ళి పట్రా. పెద్ద స్టైల్. ఒకసారి దిగుతారా? వై? ఎందుకో? మీ ఇంటి అడ్రస్ గుర్తుందా? ఎస్, రోడ్ నెంబర్ 6 జూబ్లీ హిల్స్. వై? ఏంటిది? ఏ మ్యాన్, వాట్ ఇస్ దిస్? You rascal! I will see your end. Auto. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. Daddy, Daddy. హలో మై డియర్ డాటర్, వెల్కమ్ టు ఇండియా. నాకు వెల్కమ్ తర్వాత చెప్పొచ్చు కానీ ముందు ఫోన్ డిస్మిస్ చేయండి. అమ్మా, లోకంలో 199 మంది ఫూల్స్ ఏనమ్మా. ఏ ఫూల్ అని? అదే ఎయిర్పోర్ట్ కి పంపించిన డ్రైవర్ ని. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇదిగో విడే విడే. ఓ చూడమ్మా లత, అతను డ్రైవర్ కాదమ్మా, ఇంజనీర్ మధుసూదన్. నాకు ఎయిర్పోర్ట్ కి రావడానికి కుదరక అతను రిక్వెస్ట్ చేసి పంపించాను. సారీ మిస్టర్ మధు. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. కొంచెం స్మైల్ తో చెప్తే ఏం పోతుందో ఈ మానవుడికి. ఓకే డాడీ, సీ యు. ఓకే బేబీ, ఓకే. అంకిల్, బిజినెస్ లో మన ఇద్దరం పార్ట్నర్స్. లతని నాకు లైఫ్ పార్ట్నర్ చేసే విషయం మాట్లాడారా? అమ్మాయి ఇప్పుడే కదా వచ్చింది. అమ్మాయి మూడు నా వీలు చూసుకొని నెమ్మదిగా చెప్తాలే. థ్యాంక్ యూ. ఇది లాబీ ఎంట్రన్స్ సార్. ఇప్పుడు మధు? అటు నుంచి వస్తుండే. మధు, ఎక్స్క్యూజ్ మీ సార్. ఓకే, సీ. ఏమిటి అక్కడ కల్తీ జరుగుతుంది. కల్తీయా? ఎక్కడా? సిమెంట్ లో ఇసుక కలుపుతున్నారు. ఊరి మానవుడా, నీకు నవ్వడం కూడా వచ్చా? మానవుడా ఏంటి? నువ్వేమన్నా దేవతా స్త్రీవా? ఇంచుమించు అంత స్టాండర్డ్ ఉంది కదా. అరే, నేను ఇంత కష్టపడి పోషిస్తే అలా వెళ్ళిపోతావేంటి? అసలు నీ హ్యాబిట్స్ ఏమిటి? ఇళ్ళు కట్టించడమా? ఇది నా వృత్తి. ఇది వృత్తి, సొత్తి వృత్తి. హ్యాబిట్స్ ఏమిటని అడుగుతున్నా. తెలుసుకోవడం అంత అవసరమా? ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడం అనవసరం కాదుగా. ఓకే. రాత్రిపూట 6 బయల్లో పడుకుని బుల్లి టేప్ రికార్డర్ పక్కన పెట్టుకుని సైగల్ పాటలు, బిస్మిల్లా ఖాన్ షెహనాయి, చిన్న మౌలానా నాదస్వరం వింటూ నిద్రలోకి జారుకోవడం, ఇలాంటివి ఇష్టం. నీ టేస్ట్ బాగానే ఉంది, మరి నీ మొహం ఏంటి డబుల్ రోస్ట్ లా ఉంటుంది? నా మొహమే అంత. మిస్టర్ మధు, ఒకసారి ఇలా వస్తారా? ఎస్. మిస్టర్ మధు, మీ బాస్ మీకు జీతం ఎంత ఇస్తున్నాడు? 3000. ఓన్లీ 3000. మీరు మా కంపెనీకి వచ్చేస్తే 5000 జీతం, క్వార్టర్స్, కారు ఇస్తాం. లుక్ సార్, నేను మీ దగ్గరికి ఉద్యోగం కోసం వచ్చినప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగారు. మా బాస్ నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడగకుండానే ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు మీరు మంచి ఆఫర్ ఇస్తున్నారని ఆయన వదిలి వచ్చేస్తే నన్ను ఇంజనీర్ అంటారు, కృతజ్ఞుడు అంటారు. సారీ, యూ కెన్ గో. డామేజ్. వాట్ హ్యాపెన్? పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఎలా? వర్షం వచ్చేలా ఉంది. గెస్ట్ హౌస్ ఇక్కడ దగ్గరే, వెళ్ళి మీ డాడీకి ఫోన్ చేద్దాం. ఓకే. మై గాడ్, లైన్స్ అన్ని పడే. అమ్మాయి సురేంద్ర గెస్ట్ హౌస్ చూడడానికి వెళ్ళారు. బహుశా అక్కడే హెల్డప్ అయి ఉంటారు. ఇంతవరకు రాలేదంటే బహుశా కారు కూడా ఏదైనా ట్రబుల్ ఇచ్చిందేమో. మిస్టర్ మధు, ఇఫ్ యూ డోంట్ మైండ్. వెళ్ళొస్తాను సార్. థ్యాంక్ యూ. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, యూజ్లెస్ ఫెలో. కీస్ తేవటం మంచిదైంది. బ్యూటిఫుల్.
నీకంటేనా? లైక్ టు హ్యావ్ సమ్ డ్రింక్? అలవాట్లేదు. ఫారిన్ లో ఉండొచ్చు. ఫారెన్ వెళ్ళింది పై చదువుల కోసం, పతనం కావడానికి కాదు. క్లయింట్స్ అన్ని పాడయ్యాయి. అన్నట్లత మన మ్యారేజ్ విషయం మీ డాడీ నీతో చెప్పలేదా? వాట్? నీకు నాకు పెళ్ళా? నెవర్. ఏ నాకేం తక్కువ? ఏం ఎక్కువ? పర్సు పర్సనాలిటీ అన్నీ ఉన్నాయిగా. మేనర్స్ కల్చర్ మాత్రం లేవు. అవి ఉంటే ఇలా తాగవు, ఇలా వాగవు. సో నన్ను పెళ్లి చేసుకోనంటావా? చేసుకోనని చెప్పాను. నో, చేసుకోవాల్సిందే. షట్ యువర్ అగ్లీ మౌత్. నోరు మూసుకోవాలా? ఓకే ఓకే ఓకే, ఆ పనేదో నీ పెదాలతో చేయొచ్చుగా. You rascal! అన్ను పెడతావా నిన్ను? Hey, చెయ్యి. ఆహా. ముందు శోభనమైతే తర్వాత పెళ్ళెలా చేసుకోవో చూస్తానే నిన్ను. నువ్వా పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు వచ్చావు? అవుట్, గెట్ అవుట్. సార్, ఆఫీస్లో అయితే మీ మాట వింటాను. అంటే ఇక్కడ వినవా? నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాను. మీరు ఇచ్చే జీతం కోసం ఒక అమ్మాయి జీవితం బలైపోతుంటే చూస్తూ ఊరుకోలేదు. ఊరుకోక ఏం చేస్తావురా? ఆ? ఏం చేస్తావు? కొడతావా? కొట్టు కొట్టు. సార్, మీరు బాగా తాగేస్తున్నారు. రేపు మాట్లాడదాం. ఏంట్రా రేపు మాట్లాడేది? ఆ? ఏంటి? నువ్వేం పెద్ద హీరో అనుకుంటున్నావా? ఏంటి సార్, నేను చెప్పేదేనండి. ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు చెప్తే నేను వినాలా? అది కాదు సార్. ఏంటి? ఆ? సారా? నిన్ను మధుకి ఇంతకు ముందే పెళ్ళైందా? అంతేకాదు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు భార్యలుంటారు. అంటే పెళ్ళయిందని తెలిసి ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నప్పుడు తెలియదు, అందుకే ఇప్పుడు మర్చిపో. మర్చిపోతాను. నా ప్రేమను కాదు, మధుకి పెళ్ళయిందన్న విషయాన్ని. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? తెలిసే మాట్లాడుతున్నాను. మధుని ప్రేమించాను. ఎస్, మధుని మధుగా ప్రేమించాను. మధుకి పెళ్ళయిందా, ఆస్తిపాస్తులున్నాయా, వ్యసనాలేమైనా ఉన్నాయా అని ఇంటర్వ్యూ చేసి ప్రేమించలేదు. ఇప్పుడు పెళ్ళయిందని తెలిసినంత మాత్రాన నా ప్రేమ ఎలా పోతుంది? నీతో ఆర్గ్యూ చేయలేను నేను. నాతో కాదు, ప్రేమతో ఆర్గ్యూ చేయలేనని చెప్పండి. ఆర్గ్యుమెంట్ కి లాజిక్ కి అందందే ప్రేమ. ఆ ప్రేమ నీకు కూడా అందదు. మధు, నాకు పెళ్ళైందని తెలిసి ప్రేమిస్తున్నానంటలో అర్థం లేదు. ప్రేమకు అర్థం వెతకటం వ్యర్థం. ఆల్ రైట్, మీ ఇద్దరు డిస్కస్ చేసుకుని ఒక అభిప్రాయానికి రండి. నిర్ణయం నాతో చెప్పండి చాలు. మధు, మనం పెళ్లి చేసుకుంటున్నాం. నీకు పిచ్చి పట్టింది. అది నీ పిచ్చి. నేను ఒప్పుకోను. నేను తప్పుకోను. నేను నిన్ను ప్రేమించట్లేదు. ఐ లవ్ యూ. ఎట్టి పరిస్థితిలో నిన్ను పెళ్లి చేసుకోను. ఐ లవ్ యూ. ఐ హేట్ యు. ఐ లవ్ యూ. యు ఆర్ క్రేజీ. ఐ లవ్ యూ. గో టు హెల్. ఐ లవ్ యూ. ఏమిటండి అంత సీరియస్ గా ఉండకపోతే కాస్త నవ్వొచ్చుగా? అది కొనుక్కుంటే వచ్చేది కాదు. కోపం వచ్చిందా? వస్తువులకి కోపతాపాలుండవు. మిమ్మల్ని వస్తువని ఎవరన్నారు? అనలేదు. అమ్మేసిన ఆవిడ కొనుక్కున్న నువ్వు నిరూపించారు. సారీ అండి, ఎలాగైనా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆ పని చేశాను, కానీ మిమ్మల్ని అవమానించాలని కాదు. అయినా మీరు కూడా ఒప్పుకునే. చేసుకున్నాను. లంచాలు తీసుకుని లక్షలు సంపాదించలేక చేసుకున్నాను. నేను అవినీతి పరుణ్ణైతే చాలా మంది నష్టపోతారు. అమ్ముడు పోవటం వల్ల నేను ఒక్కడే నష్టపోతాను. అందుకనే చేసుకున్నాను. పైగా రాధకి నీకు చాలా లాభం కూడా వచ్చింది. మీ కోపం పోవాలంటే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. చెప్పాల్సింది నువ్వు, చెప్పు చేతల్లో ఉండాల్సింది నేను. ఆల్ రైట్, ఆల్ రైట్, ఏడవకు, నవ్వుతాను. ఎంత ఇస్తావు? 1 కోటి 2 కోట్ల? నిన్ను కౌగలించుకుంటాను. ఎంత ఇస్తావు? 3 కోట్ల 4 కోట్ల?
డబ్బిచ్చి గుర్రాన్ని కొనుక్కోవచ్చు గాని ఏమిచ్చినా నీళ్లు తాగించలేవు. నోరు తెరవండి. నేను తెరవమన్నది నోరు, కళ్ళు కాదు. కళ్ళు మూసుకుని అక్కయ్య పెడుతుందనుకుని తినేయండి. ఆకలిగా లేదు. నా మీద కోపం ఉంటే నాతో మాట్లాడకండి. అంతేగాని అన్నం వద్దంటూ చెవులు మళ్ళేస్తాను. నా మనసేం బాలేదు. మనసు బాగోపోతే ఆ ఛానల్ బాధపడాలి. అంతేగాని పొట్ట ఛానల్ ఎందుకు బాధ పెట్టడం? నోరు తెరవండి. తెరవమంటుంటే అది బుద్ధిమంతుడి లక్షణం. ఇదిగో ఇంకో ఇది బాబు ముద్ద, ఇది పాప ముద్ద, ఆ. ఇది అక్కయ్య ముద్ద, ఇది నా ముద్ద, ఇది లత, మనసు ఐస్లా కరిగిపోయి కళ్ళల్లోకి వచ్చింది. వెనక్కి పంపేయండి, లేకపోతే మనసు లేని మనిషి అయిపోతారు. ఛీ, మగబుద్ధులు ఎక్కడ పోతాయి? ఏ కడుపు నిండిన మొగుడికి పెళ్ళాం ఆకలి ఎలా తెలుస్తుంది? అంటే నువ్వు తినలేదా? కొనుక్కున్న ఈ బంగారు గొలుసుని చులకనగా చూడలేదు. గుండెల మీద వేసుకున్నాను. బంగారం లాంటి మొగుడిని గుండెల్లో దాచుకున్నానని ఎప్పటికి తెలుస్తుందో ఈ మానవుడికి. సారీ లత. ఉహుం. ఏ దీనికి ఒక కొమ్ము తగిలించివ్వండి. దీనికి కొమ్మ? ఇదేంటి? ముద్ద. కొమ్మిస్తే ఇస్తే ముద్ద, కొమ్మిస్తే ముద్దు. యూ